హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్టి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వీడియోలో నేను మాట్లాడుతున్నాను కదా, సో ఇది నేను డైరెక్ట్గా వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో చాలా డిస్టర్బెన్స్ వాయిసెస్ వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి. నాకు చాలా చాలా ఇష్టం ఈ శారీ అయితే. మంచి ఎల్లో కలర్, దానికి కాంట్రాస్ట్ కలర్లో రాణి పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. బ్లౌజ్ అంతా కూడా ఫుల్ వర్క్ అయితే ఉంటుంది. అది కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా, సో అలా ఉంటుంది అనమాట. ఇది తీసుకుని చాలా సంవత్సరాలు అవుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో అయితే నేను కట్టుకోలేదు. సో మొన్న అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను. చాలా చాలా బాగుంటుంది అనమాట. కలర్ కానీ అంటే శారీ కలరు అలాగే బ్లౌజ్ కాంబినేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పులిహోర చేశాను నేను. అలాగే మా అబ్బాయి లంచ్ బాక్స్కి కూడా ఇదే పెట్టేశానండి. వెజిటబుల్స్ ఏవి లేవన్నమాట. సో అందుకని తనకి పులిహోర అయితే పెట్టేశాను. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి శారీస్ అండి. శారీస్కి అంచులు ఇలా స్టిచ్ చేయమన్నారు నార్మల్ మిషన్ మీదే. అంటే జిగ్జాగ్ చేయించుకుంటారు కదా చాలామంది. సో ఆంటీ అయితే ఇది నార్మల్గా స్టిచ్ చేయమని చెప్పని అన్నారు. సో అందుకని చెప్పి అక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అదంతా కూడా కట్ చేసేసి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి కాటన్ శారీ అండి. అలాగే కొన్ని శారీస్ లెనిన్ కాటన్ కూడా ఉన్నాయి. సో ఈ శారీస్ని నేను ఒక షార్ట్ లాగా కూడా చేసి పెట్టానండి మన ఛానల్లో. సో ఆ శారీస్ అనమాట. సో ఇక్కడ నేను అవి స్ట్రైట్గా కట్ చేసేసి, అంటే క్రాస్గా లేకుండా క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేసి స్టిచ్ చేసేసాను. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇది సండే రోజు అనమాట. నేను మా అబ్బాయి మా వారైతే చర్చికి వెళ్ళిపోయాము. సో ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం లంచ్ అయితే చేసేస్తున్నాం అనమాట. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చికెన్ కర్రీ అలాగే మిల్లెట్ రైస్ అనమాట. సో మిల్లెట్ రైస్ అయితే చూడడానికి అచ్చం బగారన్నం లాగే ఉంటుంది అనమాట. అంటే అదే మసాలా రైస్ అంటారు కదా, సో అలా ఉంటుంది. సో ఈరోజు మా ఇంట్లో జస్ట్ నార్మల్గా ఇదైతే ప్రిపేర్ చేశాను. స్పెషల్గా ఏమీ చేయలేదు. ఈ మిల్లెట్ రైస్ తినడం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 3 వీక్స్ అయితే అవుతుందండి. మాకైతే మంచిగా అలవాటు అయిపోయింది. సో ఫస్ట్లో మీకు చెప్పినట్టుగా మా అబ్బాయి కొంచెం అబ్జెక్ట్ చేస్తాడేమో, అంటే వద్దు మామూలుగా వైట్ రైస్ ప్రిపేర్ చేయండి అని అంటాడేమో అని అనుకున్నాను. కానీ తనే మంచిగా ఇంట్రెస్ట్గా తింటున్నాడండి. ఇంకా డైలీ ఇదే ప్రిపేర్ చేయమంటున్నాడు కూడాను. ఒక 2 డేస్ బ్యాక్ తను వైట్ రైస్ తిన్నాడు అనమాట. అంటే ఈవినింగ్ తన స్కూల్ నుంచి వచ్చేసరికి అప్పటికప్పుడు వైట్ రైస్ ప్రిపేర్ చేశాను. అంటే ఈ మిల్లెట్ రైస్ అంటే మనం 1 అవర్ ముందు నానబెట్టాలి కదా, సో అందుకని చెప్పి అప్పటికప్పుడు కొద్దిగా రైస్ వండి ఇస్తే తను చెప్తున్నాడు అనమాట, మిల్లెట్ రైసే బాగుంది వైట్ రైస్ కన్నా కూడాను అనేసి అంటున్నాడు. సో తనకు కూడా మంచిగా అలవాటు అయిపోయింది అనమాట ఈ మిల్లెట్ రైస్ తినడం. వెయిట్ లాస్ అవ్వాలన్నా లేదంటే షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా కూడా మీరు తప్పకుండా ఈ మిల్లెట్ రైస్ని అయితే ట్రై చేయండి. మంచి ఫైబర్ ఉంటుందండి. కొంచెం తిన్నా కూడా అసలు స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కువసేపు అసలు ఆకలే వేయదు. ఇక ఇక్కడ వచ్చేసి నేను ఒక శారీని డ్రెస్ లాగా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈ శారీ మీద వచ్చిన ప్యాచెస్ ఏవైతే ఉంటాయో, అంటే వర్క్ ఏదైతే ఉంటుందో వాటిని ఇలా కట్ చేసేసి యాప్లిక్ వర్క్ లాగా చేద్దామని చెప్పి నేను ఈ డిజైన్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా క్లాత్ అంతా కూడా దగ్గరగా కట్ చేసుకున్న తర్వాత షోల్డరింగ్ ఐరన్ రాడ్ దొరుకుతుంది కదండి, దాని హెల్ప్ తోటి ఈ ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా చేసేసుకోవాలి. సో నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా ఇలాగే యాప్లిక్ వర్క్ అయితే చేశానండి. ఇలా మనకి క్లాత్ మీద ఏమైనా డిజైన్స్ వస్తే కనుక అవి వేస్ట్గా పోనివ్వకుండా డ్రెస్సులు స్టిచ్ చేసినా లేదంటే ఫ్రాక్ స్టిచ్ చేసినా కూడా ఈ యోక్ పార్ట్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా మనం నీట్గా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సెట్ చేయడాన్ని యాప్లిక్ వర్క్ అంటారు. అలాగే హ్యాండ్స్కి కూడా ఇవన్నీ కూడా నీట్గా సెట్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ నేను సిజర్స్ తోటి ఎక్స్ట్రాగా ఉన్న ఆ క్లాత్ అంతా కూడా నీట్గా దగ్గరగా కట్ చేసేస్తున్నానండి. అలా కట్ చేసుకున్న తర్వాత ఈ షోల్డరింగ్ ఐరన్ రాడ్ ఉంటుంది కదా, దాని హెల్ప్ తోటి ఈ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా ఇలా సెట్ చేసేసుకోవాలన్నమాట. అంటే అది చాలా ఓవర్ హీట్గా ఉంటుందండి, అది కరెంట్తో వర్క్ అవుతుందన్నమాట. సో అది చాలా హీట్గా ఉండడం మూలాన ఆ ఎడ్జెస్లో ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట ఆ వేడికి. ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే అది టూ మచ్
కొంచెం వేడిగా ఉంటుందన్నమాట. బై మిస్టేక్ మీకు తగిలిందంటే మాత్రం బాగా కాలిపోతుంది. సో, అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా చేయండి. ఒకవేళ మీరు చేయగలము, ఎక్స్‌పీరియన్స్ ఉంది అని అనుకుంటే గనక మీరు క్లాత్‌ని ఇలా పట్టుకొని అది నీట్‌గా వర్క్ అయితే చేసుకోవచ్చు. లేదంటే గనక ఇలాంటి స్టడీ ప్యాడ్స్ ఉంటాయి గదండీ! వాటి మీద క్లాత్ పెట్టేసి ఎక్కడెక్కడ ఎక్స్‌ట్రా క్లాత్ ఉందో అదంతా కూడా నీట్‌గా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో, చాలా నీట్‌గా వస్తుందండి దీంతోటి. కొంతమంది అగరబత్తితో కూడా ఇలా నీట్‌గా కాలుస్తారు. అగరబత్తితో కాలిస్తే ఏంటంటే ఎడ్జెస్ అన్నీ కూడా అక్కడక్కడ బ్లాక్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట. సో, అలా కాకుండా నీట్‌గా రావాలంటే గనక ఈ షోల్డరింగ్ ఐరన్ రాడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కంప్లీట్ శారీ అంతా కూడా నేను డ్రెస్ లాగా స్టిచ్ చేశానండి. ఈ సైడ్స్‌కి మిగిలిన క్లాత్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న ఈ వర్క్ ఉంది గదా! వీటిని మాత్రం ఇలా కట్ చేసేసాననమాట. సో, హ్యాండ్స్‌కి వాటికి ఎలా పెట్టి స్టిచ్ చేయాలి అనేది నేనిక్కడ హ్యాండ్స్ మీద పెట్టేసి చూస్తున్నా అనమాట. సో, ఇక్కడ నేను యోక్ పార్ట్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసి అలాగే లైనింగ్ అవన్నీ జాయిన్ చేసి పెట్టేసేసుకున్నాను. సో, మనం అది ఎలాగా దాని మీద సెట్ చేసుకోవాలి అనేది ముందు ప్లాన్ చేసుకుంటే తర్వాత గమ్ పెట్టేసి ముందు వాటిని స్టిక్ చేసుకున్న తర్వాత మనం మిషన్ మీద స్టిచ్ చేసేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎలా పెట్టాలి ఏంటి, ఎలా పెడితే బాగుంది అనేది నేను ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఫైనల్గా అయితే ఇక్కడ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే పెట్టాను. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్కి అయితే పెట్టాను అనమాట. సో, షార్ట్స్లో కూడా మీకు చూపించానండి, ఒకసారి షార్ట్స్ కూడా చూడండి. అలాగే ఈ ప్యాచెస్కి అంటే ఇలా కట్ చేసుకున్న ఈ డిజైన్స్కి వెనక వైపు ఈ గ్లూ ఒకటి దొరుకుతుందనమాట. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంటే మనం నార్మల్గా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా, అది వైట్ కలర్లో. సో, దానికన్నా కూడా ఇది చాలా బెటర్గా ఉంటుందన్నమాట. అవి స్టిక్ చేసినా కూడా ఎక్కడ కూడా క్లాత్ని ఇలా పట్టుకున్నట్టుగా అలాగే లాగినట్టుగా, అంటే ఆరిపోయిన తర్వాత క్లాత్ని దగ్గరగా లాగేసినట్టు అయిపోతుంది కదా, అలా లేకుండా చాలా మంచిగా స్టిక్ అవుతుంది. ప్లస్ ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా మరకలు లాగా ఉండదు. సో, ఇక్కడ నేను రెడీ చేసుకున్న ఈ ప్యాచెస్ అన్నిటికీ కూడా వెనక వైపు గ్లూ అంటించేసి నేను ఎక్కడెక్కడ ఇవి సెట్ చేయాలో అక్కడ సెట్ చేసేసి ఫైనల్గా మిషన్ మీద పెట్టి కుట్టేశాను. ముందు గ్లూ పెట్టి అంటించాం కదండి, సో దానివల్ల స్టిచ్ చేసేటప్పుడు అవి అస్సలు కదలవు. మనం నీట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదంటే అవి విడివిడిగా మనం పట్టుకొని స్టిచ్ చేయాలంటే మాత్రం కదిలిపోతూ ఉంటుంది అనమాట. సో, అందుకని చెప్పి ముందు గ్లూ పెట్టేసి అంటించేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వాటిని వదిలేస్తే మంచిగా ఆరిపోతాయి. తర్వాత ఇలా చిన్న కుట్టు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే స్టిచ్ చేసేటప్పుడు కూడా థ్రెడ్ అనేది సేమ్ కలర్ ఉండేలాగా చూసుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా స్టిచ్ చేసింది అలా బయటకు కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది యాక్చువల్గా అయితే మనం హ్యాండ్తో కూడా స్టిచ్ చేయొచ్చు. ఇది నా డ్రెస్సే కాబట్టి నేను ఇలా మిషన్ తోటి స్టిచ్ చేసేసాను. నా కోసం స్టిచ్ చేసుకున్న డ్రెస్ అయితే ఇదేనండి. కటింగు అలాగే ఈ యాప్లిక్ వర్క్ ఎలా చేయాలి, వీటిని ఎలా రెడీ చేశాను అనేది నేను మీకు ముందే చూపించాను కదా. సో, ఇది మొత్తం ఓవరాల్గా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉందండి. నెక్ అయితే నేను సింపుల్గా రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. సో, అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే కామనే కదా, సో అదైతే ఇచ్చేసాను. వెనక వచ్చేసి కంప్లీట్గా హై నెక్ అయితే ఇచ్చేసానండి. చూసారు కదా యాప్లిక్ వర్క్ ఎలా ఉందో, ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీరు చూసారు కదండి. సో, స్టిచ్ చేసిన తర్వాత చూసారు కదా ఎంత నీట్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. రెడీమేడ్ డ్రెస్లా ఉంటుందన్నమాట. డ్రెస్కి నెక్కి వచ్చేసి ఇలాగా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. అసలు అది పైపింగ్ వేసినట్టుగా కూడా కనిపించదు అనమాట. యాక్చువల్గా ఈ యోక్ పార్ట్లో మనము యాప్లిక్ వర్క్ చేయడం వల్ల ఇంత మంచి లుక్ అయితే వచ్చిందండి డ్రెస్కి. లేదంటే పైనంతా కూడా ప్లెయిన్గా ఉండేది, కింద మాత్రమే డిజైన్ అనేది ఉండేదన్నమాట. సో, ఈ డ్రెస్కి ఓవరాల్గా మంచి లుక్ తెచ్చింది అయితే ఈ యాప్లిక్ వర్కేనండి. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మ్యాచింగ్గా దుపట్టా కూడా కావాలి కదా. సో, అందుకోసం నేను నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను ఒక 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. సో, అది కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే ఎక్స్ట్రాగా ఉందో ఆ క్లాత్ని కట్ చేసేసి ఈ 4 సైడ్స్ కూడా సన్న గోల్డ్ లేస్ ఉంటుంది కదా, అది స్టిచ్ చేసేసాను. అలాగే ఈ కింద వైపు మాత్రం సింగిల్ లైన్ కాకుండా ఇలా 3 లైన్స్ లాగా స్టిచ్ చేశాను అనమాట. సో, అలా స్టిచ్ చేస్తే ఏంటంటే అది లుక్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో, ఫైనల్గా ఈ డ్రెస్ రెడీ అయిపోయింది. డ్రెస్ మీదకి దుపట్టా కూడా రెడీ అయిపోయింది అనమాట. నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. సో, చూస్తున్న మీకు ఈ డ్రెస్ ఎలా
అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది క్రీమ్ కలర్ విత్ గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ తోటి మనకి ఈ వర్క్ అయితే వచ్చింది. దాని మీద కరెక్ట్ కాంబినేషన్గా దుపట్టా కూడా సెట్ అయింది కాబట్టి చూడడానికి సూపర్ అంటే సూపర్గా ఉంది. అలాగే రెడ్ కలర్ లెగ్గిన్ వేసేస్తే కంప్లీట్గా మనకి 3 పీస్ సెట్ లాగా డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాస్రి వ్లాగ్స్. బాయ్.